ఒక్కసారి ఊహించండి, ఒక ప్రాంతంలో పెరిగే గడ్డి ప్రపంచ మార్కెట్లో గోధుమల ధరను శాసిస్తుంది. వినడానికి కొంచెం వింతగా ఉంది గదా. అవును, ఎగ్జాక్ట్లీ. అలాగే వేరొక ప్రాంతంలోని బంజరు నేల కింద ఉన్న రాళ్లు ప్రపంచ వజ్రాల వ్యాపారాన్ని కంట్రోల్ చేస్తాయి. యాక్చువల్గా మన భూగోళం మీదున్న భౌగోళిక వ్యవస్థలు ఎంత పవర్ఫుల్ అంటే అవి దేశాల ఆర్థిక వ్యవస్థలనే మార్చేస్తాయి. ఖచ్చితంగా. సో ఈరోజు మన డీప్ డైవ్లో మనం మాట్లాడుకోబోయేది ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన ప్రాంతాల గురించే. బేసిక్గా భూగోళంపై ఉన్న మొత్తం నేల భాగంలో దాదాపు 4/4 అంటే ఒక 25% కేవలం గడ్డి భూములే, అదే గ్రాస్ ల్యాండ్స్ ఆక్రమించున్నాయి. అవును, చాలామంది గడ్డి అనగానే మన ఇంటి ముందుండే చిన్న పచ్చిక అనుకుంటారు. కానీ ఇవి వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న అపారమైన ప్రాంతాలు. నిజమే. ఇవి కేవలం ఖాళీ స్థలాలు కాదు, ప్రపంచానికే ఆహారాన్ని, సంపదను ఇచ్చే పర్యావరణ యంత్రాలు. సో ఈ విశ్లేషణ కోసం మనం ఆధారపడిన అధ్యయన పత్రాలను గమనిస్తే ప్రధానంగా 2 సమశీతోష్ణ గడ్డి భూముల గురించి లోతుగా చర్చించారు. అంటే టెంపరేట్ గ్రాస్లాండ్స్ అన్నమాట. కరెక్ట్. ఉత్తర అమెరికాలోని ప్రైరీలు, అలాగే దక్షిణ ఆఫ్రికాలోని వెల్డ్స్. ఒకే రకమైన బయోమైనా కూడా వేర్వేరు ఖండాల్లో ఉండటం వల్ల అక్కడి వాతావరణం, వనరులు, మనుషుల జీవనశైలిని ఎలా మార్చాయో ఈరోజు మనం అర్థం చేసుకుందాం. తప్పకుండా. ముందుగా ఉత్తర అమెరికాలోని ప్రైరీల గురించి మాట్లాడితే వీటి భౌగోళిక స్వరూపం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, పశ్చిమాన ఉన్న రాకీ పర్వతాల నుండి తూర్పున గ్రేట్ లేక్స్ వరకు ఇవి విస్తరించున్నాయి కదా. ఎగ్జాక్ట్గా. ఆ మైదానంలో 2 మీటర్ల ఎత్తు వరకు పెరిగే గడ్డిని దూరం నుండి చూస్తే గాలికి కదులుతున్న ఆ గడ్డి అచ్చం ఒక పచ్చని సముద్రంలో అలలు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అబ్బా, ఆ పోలిక చాలా బాగుంది. అందుకేనేమో లాటిన్ పదం ప్రియాటా అంటే మైదానం అనే పదం నుండి ఈ పేరు వచ్చింది. అవును, కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేమిటంటే ఇక్కడి వాతావరణం. అదే నేనడగబోతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం ఖండం మధ్యలో ఉంటుంది కదా, సముద్ర ప్రభావం ఉండదు. కరెక్ట్. దానివల్లే వాతావరణం చాలా తీవ్రంగా ఉంటుంది. వేసవిలో 20 డిగ్రీల సెల్సియస్ ఉంటే చలికాలంలో కెనడాలోని విన్నిపెగ్ లాంటి ప్రాంతాల్లో ఏకంగా -20 డిగ్రీలకు పడిపోతుంది. -20 అంటే నెలల తరబడి భూమి దట్టమైన మంచు కింద కూరుకుపోతోందన్నమాట. అవును, మరి అంత కఠినమైన వాతావరణంలో జీవం ఎలా మనుగడ సాగిస్తుంది అనేది పెద్ద ప్రశ్న కదా. ఎగ్జాక్ట్లీ. అదే నా డౌట్ కూడా. అంత మంచులో జంతువులు ఎలా బతుకుతాయి? ఆహారం ఎలా దొరుకుతుంది? అక్కడే ప్రకృతి తన మ్యాజిక్ చేస్తుంది. ఉత్తర దక్షిణ దిశల్లో ఎలాంటి పర్వతాల అడ్డంకులు లేకపోవడం వల్ల శీతాకాలంలో చినూక్ అని పిలువబడే ఒక స్థానిక గాలి వీస్తుంది. చినూక్ గాలులు? ఇవి మామూలు గాలుల్లాంటివేనా? కాదు కాదు, ఇది కేవలం ఋతువుల మార్పు వల్ల వచ్చే గాలి కాదు. దీని వెనక ఒక అద్భుతమైన భౌతికశాస్త్ర సూత్రముంది. రాకీ పర్వతాల మీదుగా వీచే గాలి ఆ పర్వతాలను దాటి ప్రైరీ మైదానాల్లోకి కిందికి దిగుతున్నప్పుడు ఓకే, ఆ గాలి కిందికి వస్తున్న కొద్దీ వాతావరణ పీడనం అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పెరగడం వల్ల ఆ గాలి ఒక్కసారిగా కుదించబడుతుంది. దీనిని సైన్స్లో అడియాబాటిక్ హీటింగ్ అంటారు. ఓ, అంటే పర్వతాలపైనుండి కిందకు దూకే గాలి తన ఒత్తిడి కారణంగానే వేడెక్కుతుందన్నమాట. ఎగ్జాక్ట్గా. ఈ థర్మోడైనమిక్ ప్రక్రియ వల్ల చలికాలం మధ్యలో కూడా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోయి ఆ దట్టమైన మంచు గంటల్లోనే వేగంగా కరిగిపోతుంది. వావ్! ప్రకృతి తన సమతుల్యతను ఎలా కాపాడుకుంటుందో చూడండి. అవును, మంచు కరగగానే జంతువులు మేయడానికి పచ్చికబయళ్లు తిరిగి అందుబాటులోకొస్తాయి. దానికి తోడు మిసిసిప్పి, సస్కట్చెవాన్ నదుల ఉపనదులు ఈ పచ్చదనానికి జీవం పోస్తాయి. సో ఈ సహజ వాతావరణాన్ని బేస్ చేసుకుని మానవులు ఆ కఠినమైన ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక శక్తిగా మార్చేశారు. నిజమే. ఒకప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా రెడ్ ఇండియన్స్, అపాచీ, క్రో లాంటి స్థానిక తెగలకు మాత్రమే పరిమితం. వాళ్లు పూర్తిగా అమెరికన్ గేదెలైన బైసన్ మందలపైన ఆధారపడి జీవించేవారు. అవును, ఇక్కడ విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ బైసన్ మందలు కోట్లలో ఉండేవొకప్పుడు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆధునిక వ్యవసాయం ఆ రూపురేఖలనే మార్చేసింది. కరెక్ట్. ఈ ప్రైరీలు పూర్తిగా సమతలంగా అంటే ఫ్లాట్గా ఉండటం వల్ల ఆధునిక వ్యవసాయానికి చాలా అనుకూలంగా మారాయి. నేను చదివిన సోర్సెస్ ప్రకారం ఇక్కడ వాడే యంత్రాలు మామూలువి కావు. కంబైన్ యంత్రాల గురించే కదా మీరు చెప్పేది? అవునవును. విత్తనాలు నాటడం, దున్నడం, నూర్పిడి చేయడం అన్నీ ఒకేసారి చేయగల ఆధునిక కంబైన్ యంత్రాలు ఇక్కడ వాడతారు.
ఒకేసారి వేలాది ఎకరాలను ఇవి కవర్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. దీనికి తోడు వేలాది సంవత్సరాలుగా ప్రైరీ గడ్డి కుళ్ళిపోయి ఏర్పడిన సారవంతమైన పైపొర, అదే టాప్ సాయిల్, ఇక్కడ వ్యవసాయానికి అసలైన పెట్టుబడి. సో ఈ సాంకేతికత, ఆ సారవంతమైన నేల కలయిక వల్లనే నార్త్ అమెరికా మిగులు గోధుమలను ఉత్పత్తి చేసి ప్రపంచ ధాన్యాగారంగా అంటే గ్రానరీస్ ఆఫ్ ది వరల్డ్గా మారిందనమాట. కరెక్ట్. గ్రేట్ లేక్స్ నుండి అట్లాంటిక్ తీరం వరకు డైరీ ఫార్మింగ్ కూడా విస్తరించింది. అలాగే కౌబాయ్స్ సంరక్షించే భారీ పశువుల క్షేత్రాలు, ర్యాంచెస్ అంటారు కదా, అవి కూడా భారీగా డెవలప్ అయ్యాయి. అవును. కానీ పారిశ్రామికీకరణ కేవలం వ్యవసాయంతోనే ఆగిపోలేదనుకుంటా. లేదు, ఇక్కడ ఇనుము, బొగ్గు గనులు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాటి వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ మరియు రవాణా కోసం రైల్వే వ్యవస్థలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి. ఇదంతా వినడానికి బాగున్నా దీని వెలుకొక చీకటి కోణం కూడా ఉంది కదా. ఈ అభివృద్ధి వల్ల స్థానిక జంతువైన బైసన్ మితిమీరిన వేట వల్ల దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంది. అవును, చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అవి కేవలం రక్షిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. వాటితో పాటు కయోట్స్, ప్రేరీ డాగ్స్ లాంటి జంతువులు కూడా తమ నివాసాలను కోల్పోయాయి. సో ఒక చదునైన మంచుతో గడ్డకట్టే ప్రాంతాన్ని మనుషులు ఉపరితల వ్యవసాయం ద్వారా ఎలా జయించారో మనం ప్రైరీల విషయంలో చూశాం. ఇప్పుడు మనం కంప్లీట్గా భిన్నమైన మరొక గడ్డిభూమి గురించి మాట్లాడుకుందాం. దక్షిణ ఆఫ్రికాలోని వెల్డ్స్ గురించి కదా. అవును. ప్రైరీలతో పోలిస్తే వెల్డ్స్ భౌగోళిక స్వరూపం అచ్చం ఒక బహుళ అంతస్తుల భవనం లాంటిది. కరెక్ట్గా చెప్పారు. ఇవి ప్రైరీలాగా చదునైన మైదానాలు కావు. ఎందుకంటే ఇవి దాదాపు 600 నుండి 1100 మీటర్ల ఎత్తులో ఉండే పీఠభూములు. కొన్ని చోట్ల ఏకంగా 1600 మీటర్ల ఎత్తు కూడా ఉంటాయని మన ఆధారాలు చెబుతున్నాయి. అవును, తూర్పున డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు, పశ్చిమాన కలహారి ఎడారి దీనికి సరిహద్దుగా ఉన్నాయి. యాక్చువల్గా డచ్ స్థిర నివాసులు ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం గమనించాలి. దక్షిణ అర్ధగోళంలో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం మనకు పూర్తి రివర్స్లో ఉంటుంది. అంటే జులై నెలలో అత్యంత చలిగా ఉంటుంది. అవును. మరియు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు వేసవి వర్షాలు పడతాయి. ఇది నిజంగా ఎంత విచిత్రంగా ఉందో కదా. అయితే ఇక్కడ దీన్ని మనం ఇంకొంచెం విస్తృత కోణంలో చూస్తే, సముద్రమట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉన్నా కూడా ఇక్కడ వాతావరణం ఎప్పుడూ ఒక మోస్తరుగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంత ఎత్తులో అంత సాఫ్ట్ వాతావరణం ఎలా సాధ్యం? దీనికి ప్రధాన కారణం హిందూ మహాసముద్రం. ఆ సముద్రం మీదుగా వచ్చే వెచ్చని ప్రవాహాలు, వార్మ్ ఓషన్ కరెంట్స్ అంటారు కదా. అవునవుని. అవి ఈ ఎత్తైన పీఠభూమి చుట్టూ ఒక థర్మల్ బ్లాంకెట్ లాగా పనిచేస్తాయి. దీనివల్లే ఆ వాతావరణం అంత మృదువుగా ఉంటుంది. జొహానెస్బర్గ్ లాంటి సిటీస్లో వేసవిలో కూడా కేవలం 20 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. అబ్బా, ఇది నిజంగా అద్భుతం. ఆ సముద్ర ప్రవాహాలు వాతావరణాన్ని ఎంత ఖచ్చితంగా నియంత్రిస్తున్నాయో. పైగా ఆరెంజ్, లింపోపో లాంటి నదులు ఈ ప్రాంతానికి నీటిని అందిస్తాయి. కరెక్ట్. ఈ బుష్వెల్డ్స్లో ఎర్రగడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడి వన్యప్రాణుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సింహాలు, చిరుతలు, కుడులాంటి జంతువులిక్కడ సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ నాకో బలమైన డౌటొస్తోంది. చెప్పండి. మనమిందాక ప్రైరీల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ నేల చాలా సారవంతమైనది అన్నాం, వ్యవసాయానికి బాగా పనికొచ్చిందని. అవును. కాని వెల్డ్స్ విషయానికొస్తే నేల పైపొర చాలా పలచగా ఉంటుంది, గడ్డి కూడా పలచగానే ఉంటుంది, చూస్తే కొంచెం బంజరు భూమిలాగే అనిపిస్తుంది. ఉపరితలమంతగా సారవంతమైనది కానప్పుడు అసలు ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ప్రాంతంగా, ఒక పారిశ్రామిక కేంద్రంగా ఎలా మారింది? అది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రైరీలలో సంపద భూమి ఉపరితలంపైనుంటే, వెల్డ్స్లో అసలైన సంపద నేలమీద కాదు, నేల కింద ఉంది. ఓ, అంటే భూగర్భంలో ఉందనమాట. ఎగ్జాక్ట్గా. మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల భూమి అడుగునున్న కింబర్లైట్ పైపుల ద్వారా వజ్రాలు, బంగారు నిల్వలు పైకి నెట్టబడ్డాయి. వజ్రాలు, బంగారం అంటే ఆ బంజరు నేలల కింద అపారమైన ఖనిజ సంపద దాగి ఉందన్నమాట. అవును. దానివల్లే జోహన్నెస్బర్గ్ ప్రపంచానికే బంగారు రాజధానిగా మారిపోయింది. అలాగే కింబర్లీ ప్రాంతం ప్రపంచ వజ్రాల గనులకు ఫేమస్ అయింది. వావ్! ఈ ఖనిజ సంపద వల్లే యూరోపియన్ శక్తులు ఆ ప్రాంతం వైపు ఆకర్షితులయ్యారు కదా. ముఖ్యంగా బ్రిటన్తో వాణిజ్య సంబంధాలు ఏర్పడి చివరికి అది బ్రిటిష్ కాలనీగా ఎలా మారిపోయిందో మనం చరిత్రలో చూశాం. ఖచ్చితంగా. పైగా అక్కడ కేవలం వజ్రాలు, బంగారమే కాదు, బొగ్గు, ఇనుము నిల్వలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్లే అక్కడ
ఇనుము ఉక్కు పరిశ్రమలు కూడా భారీగా డెవలప్ అయ్యాయి. అయితే ఉపరితలంపై వాళ్ళు ఏమీ చేయలేదా? వ్యవసాయం తక్కువైనా ఏదో ఒక మార్గం వెతుక్కునుంటారు కదా? వెతుక్కున్నారు కదా. వ్యవసాయం కష్టమైన చోట జంతువుల పెంపకం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అత్యంత వెచ్చని ఉన్నినిచ్చే మెరీనో జాతి గొర్రెల పెంపకం. ఓ, మెరినో గొర్రెలు. వాటి ఉనికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది కదా? అవును. దానివల్ల అక్కడ ప్రపంచస్థాయి ఉన్ని పరిశ్రమ, అదే వూల్ ఇండస్ట్రీ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అమేజింగ్. సో ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, ప్రైరీలు మరియు వెల్స్ రెండూ గడ్డి భూములే, కానీ ఒకచోట ఆధునిక సాంకేతికతతో మనుషులు భూమి ఉపరితలంపైన అద్భుతాలు సృష్టిస్తే, మరొకచోట భూమి లోపల దాగి ఉన్న వనరుల ద్వారా, అంటే వజ్రాలు, బంగారం తవ్వకాలతో అపారమైన సంపదను సృష్టించారు. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఏ ప్రాంతాన్ని లేదా విషయాన్నైనా పైపైన చూసి ఒక అంచనాకు రాకూడదు. లోతుగా విశ్లేషిస్తేనే అందులోని అసలు విలువ, వనరులు మనకర్థమవుతాయి. అవును, ఇదొక గొప్ప పాఠమని చెప్పొచ్చు. ఖచ్చితంగా. అయితే ఈ డీప్ డైవ్ని ముగించే ముందు ఈ మొత్తం ఆధారాలలో ప్రస్తావించని ఒక కొత్త, చాలా ముఖ్యమైన ఆలోచనను నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. అదేంటో చెప్పండి. ఈ గడ్డిభూముల మనుగడ పూర్తిగా చినూక్ లాంటి స్థానిక గాలులు మరియు హిందూ మహాసముద్రాల ప్రవాహాలపై ఆధారపడి ఉందని మనం చూశాము కదా. అవును, అవి చాలా సున్నితమైన పర్యావరణ వ్యవస్థలు. మరి ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా, అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల భవిష్యత్లో ఈ గాలుల దిశ లేదా సముద్ర ప్రవాహాల ఉష్ణోగ్రతలు మారితే పరిస్థితి ఏంటి? అది నిజంగా ఊహించడానికే భయంగా ఉంది. అదే కదా. ప్రపంచానికే ఆహారం పెడుతున్న ఈ ధాన్యాగారాల పరిస్థితి ఏమవుతుంది? మన భవిష్యత్తు ఆహార భద్రత ఎలా మారుతుంది? ఎంత టెక్నాలజీ ఉన్నా ప్రకృతి ఇచ్చే ఆ చిన్న బ్యాలెన్స్ దెబ్బతింటే మన గతేంటి? ఈ ఆసక్తికరమైన ప్రశ్నను శ్రోతల పరిశీలనకే వదిలేస్తూ ఈ డీప్ డైవ్ని ఇక్కడతో ముగిస్తున్నాం. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.